నమస్తే. మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ్ అశోక్. మనకు భారతదేశానికి 1947 అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది. మరి ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. మనం ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నామంటే 2024 ఆగస్టు 14వ తేదీ ఇదే అర్ధరాత్రి రోజు ఒక దళిత మహిళ పైన గోదావరికని పట్టణం పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో ఒక దాడి జరిగింది. అసలు దళితుల పైన దాడి జరుగుతుందా? అసలు మహిళలకు రక్షణ లేకుండా పోతుందా? ఈ తెలంగాణ రాష్ట్రం అనుకోవాలా, లేదంటే పెద్దపల్లి జిల్లా అనుకోవాలా, లేదంటే భారతదేశం మొత్తాన్ని తీసుకోవాలా? మనకు అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఒకవైపు మహిళల పైన అత్యాచారాలు కనబడుతున్నాయి, మరొక వైపు దాడులు కనబడుతున్నాయి, చిన్న పిల్లల పైన కూడా అత్యాచారాలు కనబడుతున్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే దళితులు ఎదగవద్దు అన్న ఉద్దేశంలో ఉన్నారా, లేదంటే మహిళలు కూడా ఎదిగే పరిస్థితుల్లో ఎవరైనా కూడా పురుషులతో సమానంగా భారతదేశంలో మహిళలు ఉంటున్నారు అన్న ఉద్దేశంలో మరెవరైనా అంతుచిక్కని సమస్యగా మారుస్తున్నారా? వీటన్నింటి కోసం మనం మాట్లాడుకోవాలి. కానీ ముందు మనం మాట్లాడాల్సింది పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో జరిగిన ఒక ఘటన కోసం. ఒక దళిత మహిళ సింగరేణి కార్మికురాలు జనగామ స్వప్న పైన జరిగిన దాడి విషయాన్ని మనం ఆమెతోనే, ఆ బాధితురాలతోటే మనం చర్చిద్దాం ఒకసారి. అమ్మా నమస్తే. నమస్తే. చెప్పండి అమ్మా, అసలు మీ పేరేంటి, మీరు ఎక్కడ, ఎందుకు ఇట్లాంటి దాడి జరిగింది మీకు? నా పేరు జనగామ స్వప్న సార్. నేను బర్త్డే పార్టీ ఉండే నాది, ఇంకొక ముందు విషయం చెప్పండి, మీకు ఎట్లా వచ్చింది సింగరేణి జాబ్? సింగరేణి జాబ్ మా ఆయన చనిపోతే వచ్చిన జాబ్. డెత్ లో మీకు జాబ్ వచ్చింది. ఏమైనా చేస్తుంటారు మీరు ప్రస్తుతం? ప్రస్తుతానికి వన్నింగ్ క్లైన్ చేస్తారు. మీ డిజిగ్నేషన్ ఏంటి అక్కడ? జనరల్ మజ్దూర్. ఇప్పుడు చెప్పండి, అసలు ఎందుకు మీరు గోదావరికని బస్ స్టాండ్ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది? మేము నా బర్త్డే ఆగస్ట్ 15th నా బర్త్డే ఉన్న ప్రవీణ్ బర్త్డే. మేము ఆఫ్టర్నూన్ వాళ్ళ వైఫ్ ఫోన్ చేసింది, అక్క మేము వస్తున్నాము, మేమే అన్ని తీసుకొని వస్తాము, అక్కడనే ప్రిపేర్ చేసుకుందాం, అక్కడనే కేక్ కట్ చేసుకుందాం, డెక్కు అవన్నీ తీసుకొస్తాము, అది అనేసి మనం ఎంజాయ్ చేసుకుందాం అక్క అనేసి ఫోన్ చేసి, సరే రా అనేసి అని అన్నా. వాళ్ళ ఫ్యామిలీ, ఇంకొక అమ్మాయి ఫ్యామిలీ, మేము ప్లాన్ చేసుకున్నాం. మా హోమ్లీగా మేము పార్టీ చేసుకుంటున్నాం. కేక్ కట్ చేసే టైం దేవేందర్ వచ్చి నేను కేక్ తీసుకొచ్చిన అనేసి చెప్పాను. చెప్తే అంతకుముందే ప్రవీణ్ కానీ నేను చెప్పిన, అన్న నువ్వు ఇంట్లో తెలియకుండా వస్తున్నావు, ఇది దేవేందర్, ఇది అక్క దగ్గరికి మనం అందరం కలిసి రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, అక్కేం పెద్ద తప్పుడు మనిషి కాదు, నువ్వు నీ ఇంక్రిమెంట్లు సెట్ చేసుకుంటావు, నీ ల్యాండ్ సమస్యలు సెట్ చేసుకుంటావు, బయట ఎవరన్నా ఇంటి ముందు బోరమల్లేశం తిడుతున్నాడని ఆయన మీద ఫిర్యాదు ఇస్తావు అక్క దగ్గర, మాన్యువల్ ఎవరన్నా గోపాల్ అనే వ్యక్తి నన్ను తిడుతుండ్రు అట్లా అనుకుంటా అన్ని చిన్న చిన్న సమస్యలు అన్నీ ఆమెతో సాల్వ్ చేసుకుంటావు, కంప్లైంట్లు ఇస్తే జీఎం ఆఫీస్లో ఆపిపించుకుంటావు, ఇవన్నీ చేస్తావు. మీ వైఫ్ మీ ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తలేవు అన్న? నేను ఎట్లా వస్తున్నానో, నా ఫ్యామిలీ ఎట్లా వస్తుందో, నేను ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా, అందరితో కలిసిపోవాలన్న, అందరితో కలిసి ఉండాలి, ఫ్యామిలీని కూడా తీసుకురావాలి, నువ్వు ఎందుకు రహస్యంగా వస్తున్నావు అనేసి ప్రవీణ్ అన్న. ఏందిరా నన్ను అవాయిడ్ చేస్తుర్రు అనుకుంటా ఏడ్చిండు. అన్న ఇది ఏడ్చే టైం కాదు, మంచిగా హ్యాపీగా ఉన్నామన్నా, ఆమె బర్త్డే నా బర్త్డే ఇద్దరు బర్త్డే అనేసి అని కేక్ కట్ చేయడానికి అన్ని సిద్ధపరచుకున్నాం. కట్ చేసే మూమెంట్లో ఫోన్ వస్తుందని బయటికి లోపలికి వచ్చిండు. వస్తూ ఉంటే ఏంటిది అనేసి అడిగితే మడ్డేలే ఫోన్ చేసిండు అనుకుంటే వెళ్తూనే ఉన్నాడు. మడ్డేలే వస్తే ఏమున్నది, ఇంకా గెస్ట్ వచ్చిండు, కేక్ కట్ చేసుకుందాం అనేసి ఆయన పిలువు అనేసి మేమందరం బయటికి పోయి ఫోన్లు పట్టుకొని పిలువు అని అంటా ఉంటే ఆయన షార్ప్ ఇట్లా కార్ రివర్స్ షార్ప్ వేసేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. వెళ్ళిపోయి ఒక్క 1-2 minutes గ్యాప్లోనే ప్రవీణ్కి మళ్ళీ ఫోన్ వచ్చి ప్రవీణ్ నాకు భయం అవుతుందిరా, సార్ రావా స్టేడియం దగ్గరికి అనేసి అన్నాడు. అన్న ప్రవీణ్ది బర్త్డే, నువ్వేం మాట్లాడుతున్నావు అన్న, ఈ టైంలో 12 గంటలకు బయటికి ఎట్లా వస్తారు అనేసి తనన్నది. అంటే అసలు ఏంటిది, ఏం జరిగిందన్న, నువ్వు ఏదైనా ఉంటే చెప్పు, వాళ్ళు ఏమన్నా అంటుర్రా, ఎందుకు తీసుకెళ్ళిరు, అసలు వాళ్ళంతా ఎందుకు వచ్చిర్రు, నువ్వెందుకు వచ్చినావు అన్నా అని అంటే, లేదురా ఒక్కసారి రారా, నా కోసం రారా అనేసి 2-3 సార్లు ఫోన్ చేస్తే, కన్నా నేను బయటికి వెళ్తా, మరి ఆయన ఏం పరిస్థితులలో ఉన్నాడో అనేసి అని చెప్పలేసుకున్నాడు. నేను ఎట్లా ఊకుంటా ప్రవీణ్, నేను కూడా వస్తా అనేసి తను చెప్పలేసుకుంది. నా ఇంటికి వచ్చి మీరిద్దరందరు సమస్యలలో పడుతున్నారు అనేసి నేను చెప్పలేసుకొని నేను బయలుదేరిన. ఇంకొక ఆమె మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉండే, ఆమె కూడా వాళ్ళ చిన్న కిడ్ని పట్టుకొని కూడా వచ్చేసింది.
వచ్చేస్తే మేము స్టేడియం దగ్గరికి పోయి ఉన్నాం. అనేసరికి ఆయన మధ్యలో బయటకు వచ్చేసిండు, ఫోన్ పట్టుకొని ఇక్కడ కాదు నా కార్ను ఫాలో కావాలి, మీరందరూ కార్ను ఫాలో సీసీ ఫొటోస్ తీస్తే మీకు అన్ని వెళ్తాయి, నిజాలు అన్ని వెళ్తాయి. కార్మికులు మొత్తం మైన్స్ దగ్గరకు పోయి ఆమెకు ఈయనకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకుంటే వేరే ప్రచారాలు చేస్తుండు. మడ్డెల్లయ్య ఎందుకు బయటకు వచ్చిండు, స్టేడియం దగ్గరికి ఎందుకు వచ్చిండు? మడ్డెల్లయ్య ఎవరు? ఈ మడ్డెల్లయ్యకు వశపడనిస్తలేనట, వన్నింగ్ లైన్ లో ఉచ్చబోయించిండంట అండి. అన్న ఉచ్చబోయించిండంట, నేను ఉచ్చబోయించండి చేయట్లేదంట. అందరి సమస్యలు తీసుకుపోయి మా ప్రభుత్వం దగ్గరికి కానీ సిఎండి దగ్గరికి కానీ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి కానీ సమస్యలన్నీ తీసుకుపోయి పెడుతున్నానంట. నా ద్వారా అన్ని సమస్యలు సాల్వ్ అవుతున్నాయట. సమస్యలు సాల్వ్ కావద్దు. పార్టీలతోటి నాకు సంబంధం లేదండి. నా పార్టీ ఓడు అంటే నా కొడుకు, నేను ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ లీడర్ని. బట్ నేను ఎవరినైనా మోసం చేసిరు, ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఏ యూనియన్ ఏ లీడర్ అని చూడనండి. ఫస్ట్ నాకు కార్మికుల సమస్య ఇంపార్టెంట్. ఏ విధంగా సమస్య వచ్చింది, వాళ్లకు జరిగిన అన్యాయం ఏంటి, దాని మీద కొట్లాడతా నేను. మిమ్మల్ని ఎవరు కొట్టారు, ఎక్కడ కొట్టారు? ఇక్కడ నుండి మనము మన స్టేడియం నుండి వచ్చినామంటే సరే అన్న వస్తా అనేసి ప్రవీణ్ అన్నాడు. నేను చేసిన తప్పేం లేదు అన్నానంటే అక్కడికి వెళ్తే అన్నీ కనబడతాయి అని అంటే సరే పడ్డానేసి వెహికల్ ఎక్కినాక వాళ్ళ వైఫ్ కావచ్చు సమస్య చెప్దాం కుల్లా ఆయననైతే మేము పిలవలేదు. ఆయన ఇచ్చి ఆయననే వచ్చేసిండు. దీన్ని దాచిపెట్టుకున్నది అందరు ఫీమేల్స్ కూడా ఉన్నాం కదా అక్క అనేసి సౌమ్య అంటే నేను పోదాం అనేసి అని అన్నాం. వెళ్తున్నాం, అక్కడ మళ్ళీ కారు కనబడలేదు. మళ్ళీ ఫోన్ చేసిండు, అరే నేను ఇక్కడ ఉన్నారా గిట్రండి అనేసి. మళ్ళీ అది బస్ స్టాండ్, అది లైన్, అది మాకు అక్కడ మధ్యలో ఇల్లు ఉంటుందని కూడా తెలియదు. అడిగి వెళ్ళేసరికి ఇటు నుండి విజయ్, రమేష్, వాళ్ళు అందరు మొత్తం ఒక నలుగురు రిటైర్మెంట్ పిఏ. ఆయన ఎందుకు వచ్చిండో తెలియదు. ఈయన అందరూ వచ్చేసిర్రు. మేము కార్లో ఉన్నాం. అక్క ఇది విజయ్ అని అంటే నీకు ఆయనకు జరిగిన క్లాషెస్ ఉన్నాయి కదా, ఆయన ట్రాన్స్ఫర్ చేయించినావు కదా, ఆయన చేసిన తప్పులన్నీ సింగరేణిలో చూపెట్టి ఎంక్వైరీ పెట్టించి ఒక అమ్మాయిల మీద హెరాస్మెంట్ ప్లస్ మళ్ళీ ఇంక్రిమెంట్లు, ఈయన వల్ల కొంతమందికి ఇంక్రిమెంట్లు కట్ అయినాయి. అది దేవేందర్ సాక్ష్యం చెప్తేనే విజయ్ అనేది ఎంక్వైరీ జరిగింది. అదే అయిపోయిందండి. ఇంకా వెహికల్స్ని వాడుకోవడం, ఎక్కడైతే మన మైన్స్లో పెడతారుగా ఆ వెహికల్స్ని సొంతానికి వాడుకొని టూర్లు తిరగడం, తిరుపతిలోకి వెళ్ళడం, మస్టలు వేయడం. అక్కడున్న వెల్ఫేర్ సారే వీళ్ళందరి మీద, వీళ్ళు ఏషాల మీద అందరి మీద అప్పుడే కంప్లైంట్ జరిగింది. ఇప్పుడు నేను వచ్చినాక ఒక 2-3 మహిళలు మేము మా పేరు ఎక్కడ చెప్పకక్క, కానీ వీడు విజయ్ అనేటోడు ఎంత నీచానికి ప్రవర్తిస్తుండంట అక్క. సాయంకాలం టైంలో ఎవ్వరు ఉండట్లేరు ఆఫీస్లో, వాడు మమ్మల్ని చేయబట్టుకుంటుండాక ఇవన్నీ మీకు తెలియదు. చేసినా మేము బయటికి రాము, నువ్వు కొట్లాడలేవు, నువ్వు కొట్లాడేది ఏది కూడా సక్సెస్ కాదక్క. అదంతా అన్ని లోపల మేము ఎంత అనుభవిస్తున్నామో అది ఎప్పుడు కూడా బయటికి రాదక్క. మేము కూడా బయటికి రాలేము, నీలాగా ఫైట్ చేయలేము అనేసి ఒక 2 అమ్మాయిలు నాతో బాధపడుకుంటూ నాతో చెప్పి వెళ్ళిరు. మీకు జరిగింది చెప్పండి, మీకు ఇక్కడ అయితే ఇది సిచ్యువేషన్ జరిగింది కాబట్టి నేను విజయ్ మీద కంప్లైంట్ ఇచ్చిన. అర్థమవుతుంది కదండి. ఇట్లాంటివి జరిగినప్పుడు నాకు ఫోన్ల ద్వారా కానీ డైరెక్ట్ పర్సన్స్ నాకు చెప్పడం వల్ల ఈ విజయ్ తోటి క్లాషెస్ ఈ విధంగా వచ్చింది. రమేష్ ఇప్పుడు వచ్చిర్రు కదా, ఇక్కడ ఆగింది మనకు స్టోరీ. ఇక్కడ మేము వెహికల్స్ తీసుకొని వచ్చినాం కాబట్టి రమేష్, విజయ్ వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రు అనే దానికి నేను చెప్తున్నానండి. రమేష్ ఎందుకు క్లాసెస్ వచ్చినాయి అని అంటే మైన్స్ మీద. ఇతను ఇంకో రాజేష్ అన్న తను వస్తాడు, ఫిట్ సెక్రటరీ. వీళ్ళు వచ్చి స్టోర్లో ఉన్న ఐటమ్స్ ఏది అడిగినా, క్యాప్ కానీ ఏవైనా అడిగినా కూడా నేను ఇచ్చేయాలనంట. 1,00,00,000 సామాన్లు నా చేతిలో, క్లర్క్ చేతిలో, ఇంకో సీనియర్ బదిలీ వర్కర్ చేతిలో ఉంటాయి, జనరల్ మజ్దూర్ అంకుల్ చేతిలో ఉంటాయి. ఈ 1,00,00,000 సామాన్లు మేము గెలిచినాం, మాకు సామాన్లు ఇయ్యాలి అని అంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు? గెలిచిన యూనియన్ మాకు ఇయ్యాలి సామాను, మేము చెప్పినప్పుడు స్వెటర్లు తీయాలి, మేము చెప్పినప్పుడు ముయ్యాలి అని అంటే ఎట్లా ఇస్తారు? కంపెనీకి విరుద్ధంగా గెలిచిన సంఘము ఇట్లా సామాన్లు ఇవ్వమంటే ఎట్లా ఇస్తారు? అదే అయిపోయిందా అండి ఆలొల్లి అయిపోయినాక ఏంటిది, మన మాన్వేల రమేష్ను దేవేందర్ క్లోజ్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ముచ్చట పెట్టుకుంటా ఉంటారు. మేము వచ్చి మస్టర్ చెప్పేటైనా కూడా ఏమైనా ఇట్లా వేలాడి ముచ్చట పెడతా ఉంటాడు. జరగండి అని అన్న, మస్టర్ పడేటప్పుడు జరగండి అని అంటే నన్ను జరగమంటావా, నేను ఎవరో తెలుసా అని అన్న. మడ్డెల్లయ్య కొడుకుని నేనంటే, మడ్డెల్లయ్య కొడుకు అయితేంది ఎవరైతేంది మస్టర్ పడాలి కదా, ఎవరైనా కూడా మస్టర్ పడాలి. సరే జరుగు, నీకు మాట్లాడేంత టైం ఉన్నది కానీ నాకు టైం లేదనుకుంటే వెళ్ళిన.
నువ్వు ఎవరితో మాట్లాడదని తెలుసా, నీ సంగతి ఎందుకు చూస్తుంది అని అంటే, పో నువ్వు ఏం చెప్తావు చెప్పుకోపో అనుకుంటే నేను వెళ్ళిపోయినా. ఇప్పుడు మీరు చెప్పే విషయం ఆగండి. కార్మిక క్షేత్రానికి ఫస్ట్ నిజాలు తెలవాలి. వాళ్ళు ఇప్పుడు ఈ రోజున మార్నింగ్ అండి, అన్న ఒక్క 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. వాళ్ళు ఇప్పుడు రన్నింగ్ లైన్ లో పోయి అంత ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నది, అందుకే నేనే పోయి వాళ్ళ మీద నాకు దేవేందర్ని ఇయ్యవా అని కొట్టిందంట వీళ్ళందరినీ. అసలు వీళ్ళకు నాకు విజయ్కును రమేష్కి ఏంటిది నాకు సంబంధము, క్లాషెస్ కానీ ఇవన్నీ బయటపడాలి కదా. వీళ్ళు కార్మికుల పట్ల ఎట్లున్నారు, నేను ఏ విధంగా సంతకాలు పెట్టినా ఎంక్వైరీలు పెట్టినా అనేది కావాలి కదా అన్న. అది చెప్తున్నా నేను, కానీ కంప్లీట్ చేస్తాను. రమేష్ దాని మీద నేను వెళ్ళిపోయి టిఫిన్ చేసి మళ్ళీ నేనే స్వెటర్ తీయాలి, తొందరగా వెళ్ళి టిఫిన్ చేసి స్వెటర్ తీసాను. ఈ లోపు దాదాపు 100 మందిని అవుట్ పడే టైంకి 100 మందితో సంతకాలు పెట్టించిండు. 100 మంది ఏ అధికారి తీసుకోలేదు. ఒక ఫీమేల్ మీద 100 మంది సంతకాలు పెట్టిస్తారా? ఇది పద్ధతి కాదు కదా. మేము తీసుకోము, ఇది పరిణామాలు రావు. ఈ 100 మంది ప్రొడక్షన్ ఆపేసి అంటే డ్యూటీలు ఆపేసి లోన్లు పెట్టుకుంటారా అని మా మీద ఎంక్వైరీ జరిగితే మేము ఏం చెప్పాలి? అంటే మీ దేశ కార్యకలాపాలకు అన్నిటికీ మేము ఎవిడెన్సా అధికారులం అనేసి ఏ అధికారి తీసుకోలేదు. ఇది గలీజ్గా ఉంటుంది. ఒక ఫీమేల్ మీద 100 మంది ఇచ్చుడు, ఆమె పని ఆమె చేసుకుంటుంది, నీ పని నువ్వు చేసుకోవయ్యా అనుకుంటా అందరు సముదాయ సభ్యులు. మళ్ళీ ఇంకొక సమస్య వచ్చింది ఫీమేల్స్ది. ఆ అమ్మాయిని దురుసుగా మాట్లాడారు. దాని మీద ఆ అమ్మాయి వచ్చి, అక్క నేను బెల్ట్ మీద పడి చచ్చిపోతానేమో, నన్ను కొంతమందికి ఇట్లా మాట్లాడుతుర్రని అంటే, నేను అక్కడ ఉన్న ఫిట్ సెక్రటరీకి, ఏఐటీస్ ఫిట్ సెక్రటరీ, ఎందుకంటే మైండ్లో ఉన్న ఏ యూనియన్ అయినా ఆ యూనియన్ లీడర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెస్పెక్ట్ ఇచ్చి ఫస్ట్ ఆయనకు దృష్టికి తీసుకెళ్ళాలి. నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళి, అంకుల్ ఈ సమస్య ఉన్నది, పాపం ఆమె బాధపడుతుంది, కాళ్ళు మొక్క వస్తుంది, నాకు సమస్య సాల్వ్ చేయవా అని వాళ్ళతో నన్ను మాట్లాడరాదుండి అంకుల్, కలపరాదుండి, అందరినీ కలిసి పని చేసుకోమని ఉండేనంటే నువ్వే చెప్పాలి అని అన్నారు. నేను చెప్పాను అంకుల్, ఫస్ట్ మీరు చెప్పండి, లీడర్ కాదా అనేసి నేను అన్నా. ఆమె సమస్య సాల్వ్ కాక అందరికీ లెటర్లు వచ్చినాయి, ఆడవాళ్ళందరికీ లెటర్లు వచ్చి ఇప్పుడు అందరికీ పర్సనల్ ఫైళ్ళు ఉన్నాయి. ఇంతమందిని ఎగేసుకుంటే అక్కడ ఉన్న ఫిట్ సెక్రటరీ వీళ్ళకి నేను డైజెషన్ కావట్లేదు. నా మీద ఎటు రకంగా కూడా ఎన్ని వీళ్ళు ఎన్ని అది చేసినా కూడా నా మీద సక్సెస్ కావట్లేదు. వాళ్ళదికే కొడుతుంది. ఏం చేయాలని అర్థం కాక ఈయన ఇక్కడ ఉన్నాడు అనేది ఎవరు చెప్పిరో మొత్తానికైతే దేవేందర్ అనేటైనా ఇంటికాడ చెప్పి రావచ్చు. మేబీ నేను పోతున్నా, మరి నువ్వైతే లొలి కనీసం ఏమైనా చెప్పిండో ఏమో తెలియదు మనకు. మేమందరం అంత అయిపోయినాక డిస్కషన్ చేసుకుంటే అట్లా అనిపించింది. వీళ్ళు ఎవరైనా మడ్డెల్లయ్య వాళ్ళందరిని పిలిపించుకున్నాడు. ఎవరు రమేష్ను విజయ్ని, అరే దొరికిందిరా ఇప్పుడు అది వానితోటి వాడు అక్కడనే ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉంటే అది దొరికిందిరా అంటే, అరే ఆయనతో నేను ఎందుకున్నా, నా బర్త్డే ప్రవీణ్ బర్త్డే మేమందరం సెలబ్రేషన్ చేసుకుంటాను, నేను ఆయనతో ఎందుకున్నా? వాళ్ళు పిలిచిరు, అక్క నువ్వు బయటికి రాకనేసి అన్నారు అని నన్ను కార్లో కూర్చోబెట్టిరు. వెళ్ళి మీ ఆవిడ బాగా మాట్లాడింది కదరా ప్రవీణ్, నువ్వు ఆమెను కూడా తీసుకొని రాని అన్నారంట. ఆమెను మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తే అక్కడ మొత్తం ఆయన రమ్మని అన్న దేవేందర్ సైలెంట్గా కూర్చున్నాడు అంట. ప్రవీణ్ పోయినట్ట, అన్న చెప్పండి అన్న నమస్తే అని అన్నాడంట. అసలు నేనేంటిదో తెలుసా, నువ్వు సింగరేణిలో పని చేయకుండా కావాలి. ఎవరు మీరా? ప్రవీణ్ సింగరేణిలో పని చేయకుండా కావాలి. ఎందుకు అని అంటే, ఎందుకన్నా నేను చేసిన తప్పు ఏంది అన్న, నేను ఎవరికైతే తెలిసి తెలియకనైతే నేనేం చేయలేదు. ఎందుకన్నానంటే, నువ్వు నాకే అడ్డత్తున్నావు, ప్రతిదానికి అడ్డత్తాను, ఈ సంగతి ఎందుకు చూసుకుంటాను అన్న. ఈ దేవేందర్ అన్న అంటే మన ఈ సౌమ్య అన్న, దేవేందర్ అన్న అనేటైనా పిలిస్తే మేము వచ్చినాం, మేము ఆడవాళ్ళం అందరం పిలిస్తే వచ్చినాం. వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా సమస్య ఉన్నదేమో అని మాట్లాడడానికి వచ్చినాం. కానీ ఈ అర్ధరాత్రి మేమందరం వచ్చుడు ఏందన్నా, ఇదంతా ఏంది పెద్ద చేసుడు ఏంది, యూనియన్ సమస్యలు మాట్లాడు ఏంది, గీ రాత్రి అనుకుంటా బయలుదేరుతారట. ఎక్కడికి పోతావురా అనుకుంటా ప్రవీణ్ దండిరట. అంటే దర్వాజాల నుండి ఇట్లా తంతే బయటకు వచ్చిండంట. ఎవరింట్లో? వాళ్ళ మడ్డేళ్ళ. సరే తన్ని నాకు ఇంతసేపు నుండి నా గ్యాప్ లో నాకేమో వినబడతలేదు, నాకు ఎవరు వస్తలేరు, నాకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాకెందుకు భయం వేసి నేను ఏం చేసినాక డోర్ లాక్ తీసుకొని ఫస్ట్ లాక్ తీసేటప్పుడు నేను సిఐ గారికి ఫోన్ చేసిన. సార్ సిఐ గారు, నేను పలానా దగ్గర ఉన్నా, నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన, పలానా వాళ్ళు కాల్ చేయడం వల్లనే వచ్చిన, బట్ ఇక్కడ నేను 100కి కాల్ చేస్తే కూడా తొందర రియాక్ట్ కారు కాబట్టి నేను మీకు కాల్ చేస్తున్నా, ఒకసారి 2 కానిస్టేబుల్ పంపించారా సార్, ఇక్కడ గొడవ జరుగుతున్నట్టున్నది అనేసి నేను అన్నా. అని ఎందుకంటే నేను బయటకు వస్తే నాకు తెలుసు నా మీద దాడి జరుగుతుంది, ఎందుకంటే విజయ్ రమేష్ వాళ్ళు వచ్చారు కదా. నేను కాల్ చేసి వీడియో ఆన్ చేసుకుంటే ఇటు వెళ్తే అండి మన వాడు మడ్డలే కొడుకు, వాడు లంజ డెలీట్ చేసి నాలుగు కొట్టిండు. మీ సంగతి నేను ఇప్పుడు కాదు, నేను తర్వాత పోలీస్ స్టేషన్లో చెప్తానేసి నేను ఇట్లా వెళ్తున్నా. వీళ్ళ కొట్లాట జరుగుతుంది, బట్ నేను ఒకదాన్ని
పోవాలి కదా, పోతే కదా ఎవరన్నా ఎవరన్నా వస్తారు కదా అనేసి నేను పోతుంటే ఎటు పోతావే అనేసి అని వాడు నా చికెన్ బట్టి మడ్డెల్లిగాడు వాడు నా చికెన్ బట్టి తీసి బాల్ కొట్టిన కింద నా తలని కొడితే దీని తన్ను రా ఇది దొరికింది రాను అని అంటే వాడు రమేష్ గాడు విజయ్ గాడు తల్లి కడుపుల నుండి వాళ్ళు వచ్చిర్రా, ఒక పశువు కడుపుల నుండి వచ్చిర్రో గాని వాళ్ళు సర్వనాశనం అవుతారు. వాళ్ళు కడుపులేసి తన్నిర్రండి. ఎంత దారుణం అని అంటే వీళ్ళందరూ బీసీ క్యాండిడేట్లు అట్లా ఎస్సీ వాళ్ళు ఎవరు లీడర్షిప్ చేయొద్దు. అది మహిళ అనేది లీడర్షిప్ చేస్తే ఎంత డేంజర్గా ఉంటుందని నాకు తెలియదు, ఇంత రియాక్ట్ అవుతారు అనేది నాకు తెలియదు. నా లీడర్షిప్ వీళ్ళ నాయకత్వానికి అడ్డుపడితే ఇట్లా ప్లాన్ల కొద్దీ మమ్మల్ని బయటికి పిలిచి మా మీద దాడి చేసి ఇంకేమంటాడనంటే తర్వాత ఇదంతా నాకు తన్నుతే నాకు ప్రవీణ్ నా మీద పడ్డాడు, సౌమ్య నా మీద పడ్డది. అన్న ఇది పద్ధతి కాదు, ఈ ఆడపిల్ల మీద ఏందన్నా అది అనుకుంటే అరుస్తా ఉంటే దీన్ని ఇట్లా కాదురా దీన్ని నేను ఇప్పుడు సిఐ గారికి నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఇది ఒక్కటి మన ఎస్సీ ఎస్టీ కేసు పెడితే అది తీసేయమని అంటారు. ఎందుకు తీసేయాలండి అంటారా? ఎవడండి రాత్రిపూట మొగోళ్ళు గీ చేతులు వేసుకునే మొగతనాలా గివ్వ వీళ్ళయి? మీరు స్టేషన్ కి అక్కడికి కానిస్టేబుల్ వచ్చారా? మరి నలుగురు వచ్చిర్రు, 100కు ప్రవీణ్ చేసిండు, నాకు తెలియకుండా ప్రవీణ్ చేసిండు, గొడవ అవుతుంది అనేసి నేను సిఐ గారికి ఫోన్ చేసిన. నలుగురు వచ్చి ఏం చేశారు అక్కడ? వారిని ఎవరైనా నా విషయం అంతా తెలుసుకున్నారు. ఎవ్వరు కూడా కనీసం వాటర్ ఇవ్వట్లేరండి. అమ్మ రక్తం కారుతుంది అమ్మ కొన్ని వాటర్ ఇవ్వండి అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాటర్ కూడా ఇవ్వట్లేదు. ఇది అదేనా? ఇది అదేనా? ఎంత మేరకు దాకిందని చెప్పేసి చెప్పాడు డాక్టర్. ఎట్లా ఉందని చెప్పాడు దాని పరిస్థితి? ఇంకొంచెం అయితే కుట్లు పడేటి అనండి, కానీ కుట్లు పడలేదు. ఓకే అమ్మ అని అంటే నువ్వు ఏమన్నా ఏమంటే ఇస్తావు అంటే నాకు వద్దని చెప్పిన. ఎందుకంటే నేను మళ్ళీ గాయం కుట్లు ఎందుకు అనేసి నొప్పి కదా అనేసి వద్దు తీను మానుతుంది అన్నానంటే మానుతుంది అని అన్నారు. ఇంకెక్కడైనా దాకే అదొకటి కడుపులో పొత్తి కడుపులో తన్నీరండి. చెప్పులతోటి వాళ్ళు చెప్పులు వేసుకుని చెప్పులతోటి తన్నీరు. అంటే మీరు ఫస్ట్ నుంచి ఈ ట్రేడ్ యూనియన్ లో ఉంటున్నారా లేదంటే ఈ మధ్యలో వచ్చారా? అంటే మీరు ఎప్పుడైతే మీ జీవితం మొదలు అంటే నాకు అసలు ట్రేడ్ యూనియన్ మేమని కాదు, ప్రతి మహిళా కార్మికురాలు జాబ్ చేసుకోవడానికి వాళ్ళ తండ్రిదో హస్బెండ్దో అన్నదో ఎవరిదో జాబ్ చేసుకోవడానికే ప్రతి మహిళ వస్తుంది. ట్రేడ్ యూనియన్ అంటే ఎవ్వరికి తెలియదు, పార్టీస్ అంటే కూడా ఎవ్వరికి తెలియదు. అప్పటి వరకు గంజులు బోళ్ళు ఈ ఉప్పులు కారాలు మీద బతికే మేము సింగరేణిలోకి వచ్చినాక ఈ యూనియన్స్ లీడర్స్ తోటి భరించలేకపోతున్నాం. అడుగడుగున వినాశనమే. ఎవరికన్నా ఎదురు చెప్పితే అంటే ఎక్కడైనా కానీ లోబడే క్యారెక్టర్ అయితే నా దగ్గర లేదండి. అంటే ఎట్లాంటి అన్నిటికండి కలిసి వర్క్ చేసుకోవాలి. వాళ్ళు దొంగతనాలు దోపిడీలు అన్ని చేసినా వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. ఒక సెక్సువల్ గా కాదండి, ఒక లైంగిక వేధింపులకే మాకు సపోర్ట్ చేయండి అనేది కాదు. అది ఒక ఆప్షన్, అది వన్ సైడ్. ఇంకొక సైడ్ ఏంటంటే దొంగతనాలు. ఇప్పుడు యూనియన్ లీడర్ మీరు అనుకోండి, మీరు ఒక కార్మికుడికి క్వార్టర్స్ ఇప్పించకుండా డబ్బులు తీసుకున్నారు అనుకోండి, ఆ బాధితుడు వచ్చి నాకు చెప్పింది అనుకోండి, నేను పట్టించుకోవద్దు, మీ మీద ఎలిగేషన్స్ తీసుకోవద్దు, మీకు నేను సపోర్ట్ చేయాలి. కరెక్టేనా? అది ఇప్పుడు మా దగ్గరకు ఒక సమాచారం ఉంది. ఇప్పుడు దేవేందర్ వాళ్ళ మిస్సెస్ కూడా వీడియో పెట్టింది కదా, మీకు వారికి ఏదో ఉంది అని చెప్పేసి. సరే వరకు నిజం అది ఇదంతా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినాక నేను ఆమె దగ్గరికి వెళ్ళి సంబంధం ఉందా లేదా అనేసి నేను అడుగుతున్నాను. అంటే ఆమె ఎట్లా చెప్తుంది? మీరు కదా. ఈమె ఫస్టే నేను దేవేందర్కి ఎన్నోసార్లు కాల్ చేసిందండి. అంటే ఈ సమస్యల మీదనే నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు డ్యూటీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే డ్యూటీ బాగా రిస్క్ తోటి సంబంధించింది. కాల్స్ రిసీవ్ చేసుకోరాదు. దాదాపు 500 ఐటమ్స్ ఏమో ఉంటాయి. ఏ ఐటమ్ పోయినా కూడా 500 చేంజ్ ఐటమ్స్ ఉంటాయి. ఏ ఐటమ్ పోయినా ఫస్ట్ చికాకులు ఎత్తుంది, మెంటల్ అదవుతుంది. అది నాకు తెలిసి ఎట్టిపోయింది అనేసి అనిపిస్తుంది. ఆ ఫోన్స్ మాట్లాడేంత ఉండదండి. ఆ టైంలో ఈయన ఫోన్ చేస్తాడు. నేను ఆన్ ది వేలో మాట్లాడుకుంటూ వస్తాను, ఎవరైనా కానీ అయినా కానీ ఎవరైనా. నేను ఆన్ ది వేలో మాట్లాడుకుంటూ వస్తా అంటే మేము ఫోన్ లిఫ్ట్ చేసింది ఒకసారి. మీ నుండి బాగా ఫోన్లు వస్తున్నాయి అనేసి అని అన్నది. అయ్యో ఏందండి, నేను మీకు తెలీదా, నేను స్వప్నని దేవేందర్కి నేను ఇంతగానం హెల్ప్ చేస్తున్నా, నేను మీకు తెలియదా అనేసి నేను అన్నా. అని అంటే నాకు తెలియదు, మీ దగ్గర నుండి బాగా ఫోన్లు వస్తానే, మీ ఫోన్ రాగానే బయటకు ఉరుకుతాడు. బయటికి ఎందుకు ఉరకచ్చు, నువ్వు ఫస్ట్ స్పీకర్ ఆన్ చేయి, నీ పేరేంటిదో నాకు తెలియదు కానీ నీ స్పీకర్ ఆన్ చేయను అన్న.
స్పీకర్ ఆన్ చేసింది. స్పీకర్ ఆన్ చేసేసరికి ఆయన వచ్చిండు, దేవేందర్ వచ్చిండు. దేవేందర్ వచ్చి ఎందుకు ఎందుకు ఫోన్ చేసింది, మేము ఈమె ఫోన్ చేసిందా నువ్వు ఫోన్ చేసినా అని నాతోటి స్వప్న గారు మీరు ఆమె ఫోన్ చేసింది నువ్వు ఏం చేసింది, నువ్వెందుకు చెప్తున్నావు అంతెందుకు టెన్షన్ పడతారు, నేను నాతో మాట్లాడే విషయం మీ మిస్సెస్కి తెలియదా అని అన్న. అయినా మనము దాచిపెట్టుకునేది ఏమున్నది, నువ్వు ఎంత అఫీషియల్గా వస్తున్నావు ఒకసారి మీ మిస్సెస్ని కూడా తీసుకొని రా క్యాంప్ ఆఫీస్ కానీ నీ సమస్య ఏమున్నదో అనేది అంటే అట్లా కాదు మీరు ఏదైనా ఉంటే నాకు తెలుసా అంటే నీకు తెలిసే మాట్లాడతామమ్మా, నువ్వు అసలు నాకు కన్సల్ట్గా నువ్వు నా దగ్గర రా, మా ఇంటికి రా, మీ ఆయనకి ఏం సమస్య ఉన్నది తెలుసా, ఇవాళ ఏం జరిగిందో తెలుసా, ఎవరో ఈయన మీద అసలు ఆయన ఏంటిదండి మన ఇంక్రిమెంట్లు కట్ అయిన అతను మాన్యువల్ ఎట్లా పనిచేస్తున్నానే ఒక అతను పెట్టిండు, దాని గురించి కొట్లాడు, మేమెందుకమ్మా మేమెందుకు లీడర్లను కొట్లాడాలి, వైఫ్గా నువ్వు కొట్లాడాలి, మా హస్బెండ్ ఏం చేసిండు తప్పు, నా ఇంట్లోకి ఒక్కటి కూడా సింగరేణి సామాన్ రాలేదు, నా హస్బెండ్ 100% సింగరేణికి హానరబుల్గా పనిచేస్తాడు, అయినా నా హస్బెండ్ ఏం చేసినా నువ్వు కొట్లాడాలి కదా అమ్మ అని అంటే స్వప్న గారు నేను ఒక్క 10 నిమిషాలు మీకు దండం పెడతా కాలు మొక్కుతా, ఒక 10 నిమిషాలు టైం ఏంటో నేనే ఫోన్ చేస్తాను అనుకుంటే టక్క ఫోన్ పెట్టేసిండు. నాకు గిల్టీగా అనిపించింది నాకు అసలు వైఫ్ నన్ను అడగడం ఏందని. సరే కొన్ని రోజుల తర్వాత నేను అడిగిన మా దేవేందర్ ఇంటికి వస్తాను అడిగిన, చూడు దేవేందర్ ఇట్లాంటి క్లాషెస్ అయితే నాకు అవసరం లేదు, ఈ సమస్య సాల్వ్ కావడం కోసం నేను చేస్తున్నా, నువ్వు మీ వైఫ్ని తీసుకొచ్చుకో సమస్య దగ్గరికి, ఆమె కూడా తెలుస్తుంది. అంటే ఓన్లీ సమస్యల కోసం మాట్లాడుకుంటూనే లేదంటే కుటుంబ నేపథ్యాలు ఏం లేవు? వీళ్ళకి ల్యాండ్ దగ్గర కూడా సమస్య ఉందంట సార్, నన్ను తీసుకొని వెళ్ళిండ్రు, వాళ్ళ పిన్ని ఇలా ల్యాండ్లో కాలు పెట్టనియట్లేదంట, మనము అన్న దగ్గర కూడా వెళ్ళినాము, మన వేరే అన్న దగ్గరికి వెళ్ళినాము, ఆ అన్న దగ్గర SC ST వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళ సర్పంచ్ వాళ్ళ ఊరు సర్పంచ్ కలిసినాము, CI గారికి లెటర్ పెట్టినాము, ఆ దేవేందర్ విషయంలో ల్యాండ్ విషయంలో CI లెటర్ పెట్టినాము. మీరే ఎందుకు అన్ని విషయాలలో ఇన్వాల్వ్ కావాలి? ఆయన నాకే చెప్పిండు. అంటే ఆయన అని కాదు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు ఆ రమేష్ అని చెప్పారు, విజయ్ అని చెప్పారు, వీళ్ళందరి విషయాలు మన సమస్యలు అన్ని మా ఆయన సమస్యలు అంటే సమస్య ఎక్కడ పుట్టిందో ఎట్లా పుట్టిందో మనకు తెలియదు. నా దగ్గరకు వచ్చి ఒక అంకుల్ వస్తాడు, మొన్న రీసెంట్ లో ఒక తమ్ముడు వచ్చిండు, అక్క AC పెట్టుకున్నా కానీ కనెక్షన్ ఇచ్చిపోలేదు అక్క, చిన్నోడు బాగా ఎడతాడు, దోమలు కుడతానే అక్క, ఎట్లున్నాయి దోమలు అది. సరే తమ్ముడు ఫోన్ చేస్తాను నాకు, నేను ఎక్కడ లెటర్ ఆగిందో నేను కనుక్కుంటాను అనేసి వర్క్ షాప్ కాల్ చేసిన, వర్క్ షాప్ చేసి నేను తొందరగా కనెక్షన్ ఇవ్వండి, చిన్న కిడ్ ఉన్నాడట, మనం ఎంతమందికి అది చేస్తా ఉన్నాం అనేసి పొండి అనేసి పంపించిన. మీరు అసలు INTCలో మీ పొజిషన్ ఏంటి? మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, మీరు ఇప్పుడు అసలు ఏంటి ట్రేడ్ యూనిట్ లో మీరు మహిళా నాయకురాలు అంటున్నారు, అసలు ఏంటి మీ పొజిషన్ ఏంటి? INTCలో నేను 1 2 3 డివిజన్లకి నేను కోఆర్డినేటర్గా నాకు పోస్ట్ ఇచ్చిరండి ఆన్ డ్యూటీలో, కానీ టికెట్ గురించి గొడవ వచ్చింది. ఏం టికెట్? ఎమ్మెల్యే టికెట్ గురించి. అప్పుడు ఆ టైంలో టికెట్ గురించి గొడవ వస్తే నేను మక్కన్ సింగ్ అన్న గారికి సపోర్ట్ చేసిందని ధరంపురి అని అతను మాకు రావద్దు అనేసి చెప్పిండు, నువ్వు యూనియన్లోకి రావద్దు అని అంటే నువ్వేంది నాకు నువ్వేం చెప్పేది అనేసి నేను ఆయనతోటి కొంచెం వాగ్దూలం. అట్లాంటప్పుడు నా దగ్గర నుండి సర్టిఫికెట్స్ గురించి 2,60,000 తీసుకున్నారు, సర్టిఫికెట్స్ చేపిస్తాను అనేసి. ఆ అమ్మాయిని నేను జాయిన్ చేయించిన, జాయిన్ చేపియండి ఫస్ట్ అని అంటే జాయిన్ చేయించిన, డబ్బులు తీసుకున్నారు నా దగ్గర నుండి, ఇన్ని గణం తీసుకున్నారు, ఈ ఖర్చులు ఆ ఖర్చులను పెట్టిరు, ఫిట్ సెక్రటరీకి డబ్బులు ఇప్పించారు, ఇన్ని గణం చేసి వెళ్ళమంటారు. నాదైతే బయటికి వెళ్ళినాక యూనియన్ నుండి బయటికి వెళ్ళినాక మాత్రం తీవ్రంగా ఉంటుంది అని అన్న కానీ పై వాళ్ళకి చెప్పాలి కదా, పై వాళ్ళకైతే చెప్పాలి కదా, ఈయన ఒక్కడంటే సరిపోదు కదా. జనప్రసాద్ గారికి కూడా ఫోన్ చేసిన, స్వప్న నువ్వు మాకు మంచి లీడర్వి, స్ట్రాంగ్ లీడర్వి, నువ్వు ఓడడానికి మాకు ఇష్టం లేదు, నేను నీకు సపోర్ట్ ఉన్నా, ఎవడో చెప్పిన మాటలు పట్టించుకోవద్దు అని అంటే నేను ఉండాల్సి వచ్చింది. కానీ అఫీషియల్గా నన్ను జనప్రసాద్ గారు కానీ నన్ను రావద్దని అనలేదు, ధరంపురి రావద్దని అన్నాడు. అంటే మీరు ఎక్కడ కూడా అఫీషియల్ గా మీ పేరు ఉంది కానీ మీకు ఏం ఇంపార్టెన్స్ లేదండి, ఇంపార్టెన్స్ పొజిషన్ ఇవ్వడం ప్రతిదీ కూడా జనప్రసాద్ గారి దగ్గర తీసుకుపోయినా. సార్ నన్ను ఇవాళ మీటింగ్ జరిగింది, అందరిని పిలిచిర్రు, నాకు ఇంటిమేషన్ లేదనంటే ఈ ప్రోగ్రామ్ చేసింది ఎవరు, వాడి పేరు పంపియనంటే ప్రోగ్రామ్ చేసింది పలానా వ్యక్తి అని పంపించిన. ఫోన్ చేస్తాను నాకు, వాడు నీకెందుకు ఇంటిమేషన్ ఇయ్యాడు, నువ్వు RG 1 2 3కి రీజన్కి అధ్యక్షురాలు అయితే నీకెందుకు ఇయ్యాడు, నువ్వు 3 డివిజన్లో మన 3 ఊర్లలో అందరినీ గ్యాదర్ చేసుకోవాలి కదా, నీకు ఎట్లా టైం ఉంటుంది అనేసి ఎన్నబడే స్పందించేటోడు. మరి
వాయిస్ పరంగా అయితే జనప్రసాద్ సార్ అనేటైనా వెంబడే ఇప్పుడు ఈ స్పందించాడు. దాడిపైన ఏం స్పందించండు మరి? ఏం స్పందించలేదు. మీరు చెప్పారు అసలు? ఏం స్పందించలేదు, నేను చెప్పలేదండి. ఇంకా చెప్పలేదు అసలు? ఎక్కడ చెప్పారు మీరు? ఓన్లీ ఒక పోలీస్ స్టేషన్ లోనే? పోలీస్ స్టేషన్ లో చెప్పినాను. ప్రెస్ అన్న వాళ్ళు వస్తే అక్కడనే రోడ్డు మీద చెప్పిన, ఇద్దరు ఎవరు వచ్చిర్రు చెప్పేసిన. నాకు MRPS వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి చెప్పేసిన. ఎట్లా ఉండబోతుంది మీ ముందు ఇంకా ఈ పైన? నేను కార్మికుల అందరినీ అంటే యూనియన్స్ అందరినీ తోటి మాట్లాడాలని అనుకుంటున్నా. HMS రియాజ్ సార్ గారు ఫుల్ సపోర్ట్ చేస్తారు. గతంలో కూడా స్వామిదాస్ అప్పుడు కూడా అందరి ముందు కార్మిక క్షేత్రం ముందు నాకు రియాజ్ సార్ గారు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, బిడ్డ నువ్వు ఇట్లనే ఉండాలి, ఇట్లా అయితేనే నిన్ను చూసి ఇంకొకరు వస్తూ ఉంటారు నీలాంటి వాళ్ళు అనేసి నన్ను చాలా ప్రౌడ్గా నన్ను అప్రిషియేట్ చేసారు. ఆయనే నాకు వస్తారు. మళ్ళీ CITC మెండ సీన్ అంకుల్ కూడా కాల్ చేస్తారు. ఎక్కడ కూడా నువ్వు బెండ్ కాక స్వప్న, అప్పుడు మేము సపోర్ట్ చేసినాం నీకు, ఇప్పుడు కూడా నీకు సపోర్ట్ చేస్తావు. నాకు మీకు అన్ని క్యారెక్టర్ తెలుసు, అన్ని తెలుసు, ప్రజలకు కార్మికులకు తెలియదు. నువ్వు అప్పటి నుండి స్వామిదాస్ అప్పటి నుండి నువ్వు ఎట్లా కొట్లాడుతాను ఏందనేది నీకు వాళ్ళకి తెలియదు. మేము ప్రెస్ మీట్ పెడతాం, మేము అందరం ఒకటైతాము, మేము అన్ని నీకు సహకారాలు అందిస్తాము. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఎక్కడ నువ్వు అధైర్యపడకు, ఎక్కడ కూడా నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించద్దు అనేసి. మీకు ఇప్పుడు ఈ దాడి జరిగింది కదా, మీకు INTUC పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందా మరి? లేదండి, చెయ్యదు. మరి మీకు పక్క పార్టీ పక్క ట్రేడ్ యూనియన్ వాళ్ళే సాయం చేస్తా అని వస్తున్నారు. మరి మీరు ఎట్లా చూడొచ్చు ఈ విషయాన్ని? నిజాయితీగా పోతే ఎక్కడ అన్నం ఉండదండి, చెప్తున్నా కదా. మీరు నిజాయితీగా పోండి, ఎక్కడ బుక్కడ అన్నం దొరకదు. నేను ఈ ఆగస్టు 15కి జరిగిన దారుణం గోదావరిలో ఎంత నీచంగా ఉన్నదని అంటే, పక్క దేశంలో బంగ్లాదేశ్లో వీడియోలను తీసి అమ్మాయిల్ని చేరుస్తుంటే వీడియోలు స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ అమ్మాయిలకు జరిగిన అన్యాయాన్ని ఎవరు ఖండించట్లేదు. పక్క దేశాలలో, పక్క రాష్ట్రాలలో, మణిపూర్లో కూడా ఆడదాన్ని వివస్త్రం చేసి మంచి తెల్లవారుజామున ఆడదాని శరీరాన్ని పబ్లిక్ గా చూడడానికి ఇష్టపడుతున్న ఈ జనము ఖండించట్లేదండి. ఇక్కడ కూడా మళ్ళీ ఏ ఉద్యోగం చేసే ప్రతి ప్లేస్లలో, అది గవర్నమెంటే కానీ, సింగర్ అయినా కానీ, ప్రైవేట్ టీచర్సే కానీ, ఎక్కడైనా కానీ దళిత మహిళ అంటే కాలి కింద చెప్పు దుమ్ము ధూళి ఈ రకంగా చూస్తున్నారు. అది గనక లీడర్షిప్ చేస్తే మన ఇమేజ్ ఎంత దెబ్బతినాలి? మనం ఏంటిది? వాళ్ళ లీడర్షిప్ లో ఎందుకు మేము టచ్ చేస్తున్నామండి? మా సమస్యల గురించి, మా గురించి కదా మేము కొట్లాడేది. మరి ఇక్కడ స్థానిక నాయకులకు ఈ సమాచారాన్ని అందించారు. నేను శ్రీరాబాబు సార్కు కాల్ చేసిందండి. శ్రీరాబాబు సార్ కాల్ చేస్తే నేను మార్నింగ్ 4కి ఏమో కాల్ లిఫ్ట్ చేసారు. CX చెప్తానమ్మా, నీ మీద వాళ్ళు దాడి చేసారు అని సార్ అన్నారు. అంటే సార్ దాడి చేసారు, ఇట్లా ప్రెస్ పోయింది, వార్త పోయింది సార్ అని అంటే, సరే అమ్మ నేను CX కాల్ చేస్తానని సార్ అన్నారు. నేను దాని గురించి తెలుసుకుంటా, అసలు ఏంటిది అనేది తెలుసుకుంటా అనేసి సార్ అన్నారు. ఇంకా తర్వాత ఆగస్ట్ 15 ఆ ప్రోగ్రామ్స్లో ఉన్నారు కాబట్టి నాయకులు ఎవరు అందుబాటులో లేరు. ఈ రోజు మరి ఖాళీగానే ఉంది కదా, స్థానిక ఎమ్మెల్యే మా మేడం, మన బాబీ వదిన అన్న మిస్సెస్ ఒక 2 hours తర్వాత సిగ్నల్ ప్లేస్కి వస్తారంట చెప్పిర్రు. నేను కాల్ చేపిస్తా స్వప్న, నువ్వేం ఆధారపడద్దు, ఇలాంటి వాళ్ళు ఆధారపడితే మాత్రం సమాజానికి చాలా అదే అవుతుంది, నువ్వు అస్సలు భయపడదు. మీ నాయకుడు అంటే మీ ట్రేడ్ యూనియన్ నాయకులు స్పందించలేదేమో, మీ దాంట్లో మీ పనిచేసిన నాయకులు ఉంటారు కదా, కార్మికులు, ఒక అన్న ఫోన్ చేసి, అందులో వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసి? చాలా మంది ఫోన్ చేసిరండి, చాలా మంది నాయకులు, అన్ని మైన్స్ లో నుండి అందరు చాలా మంది ఫోన్ చేసారు. దాదాపు ఒక 500 members వరకు ఫోన్ చేసారు. 500 members వరకు. మహిళలు అంటే మన ఇది ఏంటంటే వీళ్ళు కార్మికులే, అంటే ఎంప్లాయ్ చేశారు. మహిళలు ఎట్లా స్పందిస్తున్నారు మరి? మహిళా నేను ఇంకా అంతగానో మధ్య లేదండి. తను సుజాత, ఆమె వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని ఆమె ఇంటి దాకా వచ్చింది. ఇప్పుడు ఆమె గురించి నేను ఫైట్ చేసి లెటర్ పెట్టినా కదా, ఆమె ఇంటికి వచ్చింది. అక్క మన భూపాలపల్లి నుండి కొంతమంది ఫోన్ చేసారు. అంటే ఎట్లాంటి ఫైట్ చేస్తున్నారు మరి? మీరు దళిత మహిళ కదా, మీరు ఎట్లాంటి ఫైటింగ్? కత్తులు పట్టుకొని పోతున్నారా వాళ్ళ దగ్గర ఫైటింగ్ కోసం? కత్తులు కాదండి, నా మాటే పదునైనది. నా మాటను భరించలేకపోతున్నారు, నా ప్రశ్నలు భరించలేకపోతున్నారు. మీరు ఏం చదువుకున్నారు? నేను GNM చేసిన, స్టాఫ్ నర్స్.
ఓకే. మరి అంటే మీరు మాట్లాడుతుంటే వాళ్ళకు నచ్చట్లేదు నచ్చట్లేదు. పూర్తి స్థాయిలో ఉమ్. ఏ విషయమైనా విషయమైనా తీసుకున్నా కూడా. మీరు గతంలో టిఆర్ఎస్ నుంచి కానీ టీబీజీ కేసులో ఉన్నారు అని ఒక చిన్న వార్త ఉంది. లేదండి మా ఆయన అండి ఫేస్బుక్ లో చూడండి ఇప్పటికి కూడా ఉమ్. దీన్ని ఎవరు తొలగిస్తే తొలగిపోయేది కాదు. మా ఆయన ఫేస్బుక్ ఇప్పటికి నేను వాడుతున్నా. ఎందుకనంటే నేను పేరు చెరపాలని నాకు ఉద్దేశం లేక ఆయన ఫేస్బుక్ నేను వాడుతున్నా. ఆయనే అప్పుడున్న ఎమ్మెల్యేకి బాగా సపోర్ట్ చేసి గెలవడం కోసం, వాళ్ళ మిస్సెస్ చనిపోతే గెలవడం కోసం చాలా ప్రయత్నాలు చేసేది. ఇక్కడ మీటింగ్స్ పెట్టి వాళ్ళందరితో వీళ్ళ ఒక టీం అండి, ఆ టీం తోటి తిరగడం, డే అండ్ నైట్ అట్లా వేయడము. మా పాపకి కండు వేసిండండి, కండు వేసి మరి డాన్స్ చేపించి అట్లా ఇట్లా మేము కూడా వర్క్ చేసినాం. మీరు కూడా చేశారు. ఇప్పుడు ఎట్లా అనుకోవచ్చు మరి దీన్ని ఫైనల్ గా ఒక లాస్ట్ చివరి ఒక విషయం అంత వరకు చేస్తే మా ఆయన చనిపోతే అప్పుడు కూడా ఎవరు రాలేదు. అంటే ఇప్పుడు ఎవరు మీకు ఇప్పుడు ఈ బాధలో ఉన్నప్పుడు ఎవరు రాలేదంటున్నారు, అప్పుడు కూడా ఆ బాధలో ఉన్నప్పుడు ఎవరు రాలేదంటున్నారు. ఏమనుకోవచ్చు నాయకులు అంటే నాయకులు డబ్బు కనబడితే వస్తున్నారు. కొంతమంది నాయకులు అట్లా కాదండి. ఇప్పుడున్న నేను అంటే పేర్లు చెప్పను కానీ పేర్లు చెప్తే పలానా పర్సన్కి సపోర్టు, పలానా పర్సన్కి దగ్గర అని అంటున్నారు. కానీ కొంతమంది లీడర్లను ఎదగనివ్వట్లేరు. అంటే వాళ్ళు ఎదిగితే అందరు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అనేసి కొంతమంది లీడర్లను ఎదగనియట్లేదు. వాళ్ళ ఫ్యామిలీల మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ మీద అనేకమైన రూమర్స్ సృష్టించి వాళ్ళని ఫస్ట్ మెంటల్గా డిస్టర్బ్ చేస్తున్నారు. అదొక సైడ్ అయితే సరే మీరన్నా న్యాయం చేస్తారేమోనని మీకు అధికారం ఇస్తే మీరేమో చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆడదాన్ని కొంగులు బట్టి లాగడాలు, డబ్బులు ఉంటేనే పనిచేయడాలు, ఈ రకమైన వ్యవస్థ మీది. మంచోనికి ఆయుధం ఇయ్యరు, మీ దగ్గర ఆయుధం ఉన్నా పని చేయదు. ఏం చేయమంటారు జనాలని? ఇది ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడండి, డెవలప్మెంట్ కాదండి, డెవలప్మెంట్ కాదు. మన సింగరేణి నుండి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, గవర్నమెంట్ నుండి ఎన్ని ఖర్చు అవుతున్నాయి, ఇంకా రోడ్లు ఎందుకు పడలేదు, ఇంకా ఇది ఎందుకు పడలేదు? ఎవరండి నేను హానరబుల్ గా పనిచేస్తానండి ఎవరని ముందుకు వస్తారు? చిన్న చిన్న ఇల్లులు కోటలు అవుతున్నాయండి ఒక్కొక్క లీడర్. ఇప్పుడు 2 క్వార్టర్స్ చేయించుకొని ఉన్నాడు, వాళ్ళ కొడుకు జాబ్ చేస్తున్నాడు. ఏ ఎంప్లాయీకి అయినా కూడా ఒక క్వార్టర్ ఉంటది కానీ 2 ఉంటాయా అండి? ఇట్లా ఎంత మంది ఉన్నారు మీకేమైనా తెలుసా? అట్లా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఏమంటున్నారు అని అంటే, అక్క మేము ప్రెస్ ముందుకైనా వస్తాము కానీ మేము డైరెక్ట్ వచ్చి ఆయనను ఢీకొనలేము, మడ్డెలేనటేం. ఎందుకనంటే ఆ లైన్ మొత్తంలోనంట జరిగింది చెప్తే వాడు సెకండ్ డే ఉండడంట ఆ లైన్ లో. అంటే అంత పవర్ఫుల్ అంటే వ్యక్తిగతంగా ఏమన్నా చేస్తాడా? రౌడీజం వ్యక్తిగతంగా రౌడీజాలే చూడండి. ఇప్పుడు అది జాబ్ దగ్గర, మైండ్ దగ్గర చర్చించుకోవాల్సిన విషయాలు. మమ్మల్ని ప్రీ ప్లానెడ్ గా ఒక మేల్ని 4-3 ఫీమేల్స్ ని పిలిపించి మరి కొట్టడం అంటే ఏందది? మళ్ళీ ఇక్కడ ఏందనంటే అందరికీ అర్థం కాని విషయం ఏందనంటే, స్వప్న ఏమో తిలక్ నగర్లో ఉంటది, మడ్డేళ్ళేమో అక్కడ ఉంటది. ఎందుకు వచ్చింది అని అంటే అందరికీ చెప్పడం దుర్ప్రచారం. అంటే దేవేందర్ తోటి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నది, ఆయనను తీసుకొచ్చుకుంటుందట. ఎవరైనా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న ఆమె తీసుకొచ్చుకుంటుందా ఆయనను పోయి? నేను వెళ్ళి ఆయన తీసుకొచ్చుకోవడానికి వెళ్ళిందంట. నాకేం అవసరం? అది ఆయన ఇల్లా, దేవేందర్ ఇల్లా? వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా కదా. దేవేందర్ ఇంటికి పోయి వాళ్ళ ఆవిడకి చెప్పాలి, నేను అమ్మ మీ ఆయన నాతోటి ఉన్నాడు, ఇట్లా సభ్యకరంగా ఉన్నాడు, రమ్మను అనేసి నేను ఆ అమ్మాయితో చెప్పాలి. అది కదా. వాడు నా దగ్గరికి ఇంక్రిమెంట్లకు వచ్చి నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నా గురించి కొట్లాడవా, చెయ్యవా, నాకు 2 పిల్లలు, ప్రతి సమస్య నాకే ఉన్నది, నేను ఇట్లా బతకలేకపోతున్నాను, నన్ను యూనియన్లో వాడుకున్నారు, నన్ను ఫ్రెండ్లీగా వాడుకున్నారు, అన్ని విధాలుగా వాడుకొని నన్ను మోసం చేసి అన్నారు, నన్ను ఎకనామికల్గా బాగా అప్సెట్ అయినా, నేను ప్లీజ్ స్వప్న నన్ను నాకు హెల్ప్ చేయరా అని అంటే మనం ముందుకు వచ్చినాం. నీతోటి సాధ్యమైతే స్వప్న అంటే నేను ముందుకు వచ్చిన. అదే మరి మడ్డేల దగ్గరికి ఎందుకు పోలేదు? మరి సిఎండి దగ్గర నీ లెటర్ ఉన్నది, ఇంక్రిమెంట్ నీది, శ్రీనివాస్ రెడ్డిది, ఎట్లున్నది? నాతో ఎందుకు పంపిస్తున్నావు? చివరిగా ఒకటి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేనైతే ఇది వదిలిపెట్టానండి. నా మీద రూమర్స్ ఎవరెవరైతే ఇంకెన్నెన్ని చేసుకుంటూ దుష్ప్రచారాలు వాట్సాప్లో కానీ ఏదైనా ఏమేమి చేస్తున్నారో దాని మీద లీగల్గా నేను ప్రొసీడ్ అవుతా. నా మీద చిన్న సమస్యను జరగండి అనే సమస్యకు కూడా 100 మంది
ఒక ట్రేడ్ యూనియన్ లీడర్లు అందరు కలిసి 100 మంది సంతకాలు పెట్టిరు. దాని మీద ఉంటుంది, దీని మీద ఉంటుంది, అన్నిటి మీద ఉంటుందండి ఎంక్వైరీ. అన్నిటి మీద కేసు పెడతా. నాకు పరువు నష్టము, నాకు బ్రతకనీయకుండా నన్ను ఒక దళిత మహిళా కార్మికురాల్ని ఎంత హింసించాలనో అంత హింసిస్తూ ఉన్నారు. నేను అంగాలే లొంగాలని అంటే నేను ఎవరికి బెండుగాను, ఎవరికి అంగను, ఎవరికి లొంగను. ఎవరెవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా చావు చివరి వరకు నేను కొట్లాడతా. ప్రజలారా, జనగామ స్వప్న మనకు చెప్తున్న సమాచారం మనం పూర్తి స్థాయిలో విన్నాం. ఒక దళిత మహిళ పైన దాడి చేయడం అమానుషం అని చెప్పుకోవాలి, అరాచకం అని కూడా చెప్పుకోవాలి. వాళ్ళు మాట్లాడిన అసభ్య పదజాలం కూడా మనకు పూర్తి స్థాయిలో వివరించింది. కానీ ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడా ఈ దళిత బిడ్డకు అన్యాయమే జరిగిందని మనందరం తెలుసుకోవాలి. మరి ఎందుకు ఒక పార్టీ ట్రేడ్ యూనియన్లకు సంబంధించిన విషయాలను ఇంటి దాకా తీసుకొచ్చి ఇంటికి దగ్గరలో అక్రమ సంబంధాలను ఒక మాటను నెలకొల్పుకొని గొడవలు చేసుకోవడము, పరిస్థితులకు అంటే ఏదో ఒక పూర్తి స్థాయి దారుణమైన పరిస్థితులకు వెళ్ళడం సరికాదన్న ముచ్చట కూడా ప్రజలందరూ మరియు నాయకులైనా ఎవరైనా కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ప్రజలారా, మన